అదేవిధంగా భూభారతికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్, పంచాయతీరాజ్ మున్సిపల్ హైడ్రా బిల్లులకు సైతం 1-2 రోజుల్లో జీవోలు విడుదల, అనంతరం చట్టాలుగా అమల్లోకి. భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గురువారం ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీల రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మార్పు, ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నిబంధన తదితర వాటికి ఈ బిల్లు ద్వారా ఆమోదం తెలిపినట్లుగా అయింది. వీటితో పాటు మున్సిపల్ హైడ్రా బిల్లులకు సైతం గవర్నర్ ఆమోద ముద్ర వేసిరు. వీటికి సంబంధించిన జీవోలు 1-2 రోజుల లోపల విడుదలయ్యి తర్వాత చట్టాలుగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి. వీలైనంత తొందరగా అమల్లోకి భూభారతి రాబోతా ఉన్నది. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తాం. చట్టం రూపకల్పనకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది మొత్తంగా భూభారతి ధరణి పేరుతోటి 1000 కోట్ల భూములు కబ్జాలకు గురైనటువంటి ఆ సందర్భం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి సామాన్యులకు కూడా భూమికి సంబంధించినటువంటి న్యాయ సలహాలు అందించే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే దీనికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ అదేవిధంగా మండలి లోపల ఈ బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ దగ్గర కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. దీంతో వ్యవసాయేతర భూములు కట్టుకున్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి ప్రతి భూమి కూడా నిక్కచ్చిగా తేలనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఏడాది కాలం గత 14 ఏళ్ళుగా భూమికి సంబంధించినటువంటి ఏ రికార్డులు కూడా సరిగ్గా లేవు. ఆదరబాదరగా ధరణిని తీసుకొచ్చి అనేక చిక్కులు తెచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనేక విమర్శల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక పకడ్బందీగా ఉండాలి, ఈ చట్టం భూములకు సంబంధించినటువంటి చట్టం పకడ్బందీగా ఉండాలని చెప్పేసి ప్రజల లోపల గత సంవత్సర కాలంగా అనేక న్యాయ సలహా అనేక సమీక్షల తర్వాత ఆ తర్వాత ఒక 22 సార్లు రివ్యూ మీటింగ్లు జరిగిన తర్వాత ఈ బిల్లు అసెంబ్లీ లోపల అదేవిధంగా మండలి లోపల ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా జరిగింది. దాంతో పాటుగానే కనీసం ప్రతి మండలం లోపల కనీసం 5 ఎంపీటీసీలు ఉండాలి అనేటువంటి నిబంధనను కూడా, అదేవిధంగా 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు పోటీ చేసేటువంటి అర్హత ఉన్నట్టుగా ఆ నిబంధనను కూడా వీటన్నిటికి సంబంధించి ఆ బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తూ ఉన్నది.